దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది అంటారు. కానీ కూటమి సర్కారు పాలనలో బడికే భవిష్యత్తు లేకుండా పోయింది. స్పెషల్ ఫ్లైట్స్లో జల్సాలు చేసే నేతలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని మాత్రం దాతలకు వదిలేయాలని నిర్ణయించారు. సేకరించిన చందాలతోనే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పిస్తామంటుంది చంద్రబాబు ప్రభుత్వం. అఫీషియల్గా విరాళాలు దండుకోవడానికి ప్రత్యేకంగా యాప్ని కూడా తీసుకొస్తున్నారంట కూటమి పాలకులు. అధికారంలోకి వస్తే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తామంటూ డబ్బా కొట్టారు కూటమి నేతలు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల నుంచి అన్ని పనులకు దాతల నుంచి విరాళాలు సేకరించి వారి దయాదాక్షిణ్యాలపై వదిలేయటమే తెచ్చిన మార్పు అని చెప్పకనే చెప్తున్నారు. కనెక్ట్ టు స్కూల్ పేరిట యాప్ ద్వారా విరాళాల సేకరణకు సిద్ధం అవుతోంది కూటమి ప్రభుత్వం. కొన్ని రోజుల క్రితం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న శశికుమార్ ఇదే అంశాన్ని ప్రకటిస్తే విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వమే బలోపేతం చేయాలి, కానీ విరాళాలపై ఆధారపడటం సరికాదని హితవు పలికాయి. కానీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోకుండా విద్యారంగానికి నిధులు తగ్గించేసి మౌలిక వస్తువుల కల్పనకు దాతలకు వదిలేసింది. కనెక్ట్ స్కూల్ యాప్లో స్కూల్కు అవసరమైన 68 రకాల వస్తువుల వివరాలను చెక్ లిస్ట్ అందుబాటులో ఉంచనున్నారు. ఫ్యాన్లు, కంప్యూటర్లు, ల్యాబ్స్, అవసరమైన పరికరాలు, బెంచీలు, కుర్చీలు, తాగునీటికి అవసరమైన వస్తువులు వంటివి యాప్లో దర్శనం ఇస్తాయట. దాతలు నేరుగా యాప్ ద్వారా ఇవ్వాలి అనుకున్న వాటిని స్కూల్కు పంపించడం లేదా ఆ వస్తువుల కొనుగోలుకు అవసరమైన అమౌంట్ని ఇచ్చే విధంగా యాప్ని రూపొందిస్తున్నారు. ఈ యాప్ ద్వారా దాదాపు 6,000 కోట్ల విరాళాలు సేకరించి రాష్ట్రంలో పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నాడు నేడు పేరుతో అన్ని మౌలిక వస్తువులను కల్పించడంతో పాటు కొత్త బిల్డింగ్స్ ను నిర్మించారు. కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్ది శభాష్ అనిపించేలా చేసింది నాటి జగన్ ప్రభుత్వం. కానీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసేసింది. సీఎం చంద్రబాబు కొడుకు మంత్రి లోకేష్ విద్యాశాఖ మంత్రైనా 2 ఏళ్ల కాలంలో పాఠశాలల అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇప్పటికీ 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా కొత్తగా పాఠశాలలో వసతులు, మౌలిక వస్తువులకు కనీసం 3 కోట్లు కూడా కేటాయించలేదు. రాబోయే 3 ఏళ్లలో కూడా చంద్రబాబు ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి నిధులు వెచ్చించే ఆలోచన చేయటం లేదు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ నిధులతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని చేపట్టారు. నాడు నేడు ద్వారా ప్రతి పాఠశాలలోనూ 11 రకాల సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్కూళ్లల్లా తయారు చేశారు. ఏపీలో 45,000 పాఠశాలల్లో తొలి విడతలో 15,713 పాఠశాలల్లో, రెండో విడత 22,311 ప్రభుత్వ పాఠశాలల్లో, మూడో విడత 14,845 పాఠశాలల్లో నాడు నేడు ద్వారా అభివృద్ధి పనులు చేపట్టారు. వైఎస్ జగన్ హయాంలో సుమారు 8,500 కోట్లను ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కోసం నాడు నేడు ద్వారా ఖర్చు చేసింది. మిగిలిన పాఠశాలల్లో రెండో విడత, మూడో విడత నాడు నేడు పనులు ప్రారంభమయ్యాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచి ఆ పనులు నిలిచిపోయాయి. వైఎస్ జగన్ కి క్రెడిట్ వస్తుందని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను అర్ధంతరంగా ఆపేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పాఠశాలలకు ఒక్క పిట్టగోడ కూడా కట్టలేదు. ఇప్పుడు ప్రభుత్వ నిధులు విడుదల చేయకుండా ఇలా విరాళాలు దండాలను నిర్ణయించడం విద్యార్థులను, విద్యావేత్తలను, ఉపాధ్యాయులను సైతం విస్తుపరుస్తోంది. ఇప్పటికే మెడికల్ కాలేజీలను, రోడ్లను, పోర్టులను, ఫిషింగ్ హార్బర్లను, ఆసుపత్రులను అన్నింటినీ ప్రైవేటు వ్యక్తులకు ధారదత్తం చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లను కూడా నిర్మించకుండా చందాలు దండాలనుకోవటం దారుణమని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.